బుడమేరు వరద అన్ని వర్గాల వారిని ప్రభావితం చేసింది. పెద్ద చిరు వ్యాపారులు చాలా నష్టపోయారు. ఒక ఆటో నడిపి బతికేవారు పూర్తిగా చితికిపోయారు. సింగ్నగర్ స్టాండ్లో 100కు పైగా ఆటోలు వారం రోజుల నుంచి వరద నీటిలోనే మగ్గిపోతున్నాయి. వాటిని మళ్లీ నడిపే పరిస్థితుల్లో లేమంటున్న ఆటో వాలాలతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వరద అటు చిన్న చిన్న వ్యాపారులతో పాటు ఆటో నడుపుకునే బడుగు జీవనలు కూడా ఆర్థికంగా నష్టాల్లోకి నెట్టేసింది. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీ ఉన్నటువంటి ఆటోలు నిలిపే చోట ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ఆటో స్టాండ్ మొత్తం కూడా సుమారు 120 ఆటోలకు పైగా వారం రోజుల పాటు వరద నీటి ముంపులో అయితే వారం రోజుల పాటు కూడా నానిపోయి ఉన్న పరిస్థితి కూడా ఉంది. నగర వ్యాప్తంగా 5,000 వరకు ఆటోలు ఇదే విధంగా వరదల్లో చిక్కుకొని పూర్తిగా పనిచేయని దారుణ పరిస్థితికి కూడా చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక కార్లు అయితే BS6 వాహనాలు కూడా ఉన్న నేపథ్యంలో సెన్సార్లు అన్ని కూడా దెబ్బతిన్న ఆ కార్లను కూడా ఒక వైపున మరమ్మతు చేయడానికి వేలల్లో ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఇక ఆటోలకు సంబంధించి అయితే ఎందుకు పనికిరాకున్నట్టు బ్యాటరీల్లోకి కానీ ఇంజన్లోకి కానీ నీళ్లు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు చూడొచ్చు ఈ ఆటో అయితే అసలు నామరూపాలు అనేదే లేకుండా వారం రోజులు అసలు హ్యాండిల్ కూడా తిరగని పరిస్థితికి అయితే చేరుకుంది. మొత్తం చూడొచ్చు ఈ హైట్ వరకు అంటే మనకి మార్క్ కూడా కనబడతా ఉంది. ఈ హైట్ వరకు అంటే దాదాపుగా మనిషి లోతు వాటర్ కూడా ఇక్కడ నిలిచిపోయిన నేపథ్యం. ఆటోలు ఇక్కడ వరకు వాటర్ అయితే ఈ బుడమేరు నీళ్లు కూడా నిలిచిపోయిన నేపథ్యం. సీట్లు కూడా ఎందుకు పనికి రాకుండా అసలు కనీసం మళ్ళీ మరమ్మతు చేసుకోవడానికి కూడా ఆటో పనికి రాకుండా అయితే పూర్తిగా మారిపోయిన పరిస్థితి కూడా ఉంది. నిన్నటి నుంచి వరద నీరు తగ్గిన నేపథ్యంలో ఆటోలు కొంచెం బయటకు వచ్చిన పరిస్థితి చూడొచ్చు మనం. 1 కాదు 2 కాదు 100కు పైగా ఆటోలు ఇక్కడే ఇదే విధంగా వరద నీటిలో ముంపుకు గురయ్యి నాని ప్రస్తుతం అవన్నీ కూడా బయటికి తీసుకెళ్లి బాగు చేయించాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ 10 రోజుల నుంచి పని లేదు, పని చేసే అసలు వాహనమైనటువంటి ఆటోలు చేతిలో లేవు. ఇప్పుడు అదే ఆటోని బాగు చేయించాలంటే మళ్ళీ అప్పు చేయాలి. అలాంటి దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం విజయవాడలోని ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి ఒకవైపున ఇంజనే కాదు బ్యాటరీలు కూడా పాడైపోయిన పరిస్థితి. వర్షపు నీటిలో తడవటం వల్ల ఇక లోపల సీట్లు అన్నీ కూడా నానిపోయి అవి కూడా ఎందుకు పనికి రాకుండా పోయిన పరిస్థితుల్లో ఆటోలన్నీ కూడా ప్రస్తుతం ఎందుకు వినియోగించుకోవడానికి ఉపయోగంగా లేకుండా పోయిన పరిస్థితులు. ఎందుకంటే మెకానిక్ షెడ్లకు కూడా వీటిని తాళ్ళలో కట్టుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. నీళ్లు వెళ్ళిన వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఇంజిన్ సీజ్ అయిపోతుంది. కాబట్టి మొత్తం ఆటోలను ఎక్కడైతే పాడైనాయో అక్కడే వదిలేసి నిస్సహాయులుగా సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపున ఇళ్లలో వరద నీరు కూడా వచ్చి చేరింది, ఇళ్లలో నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇళ్లలో నుండి వరద నీరు తగ్గడంతో వాటిని శుభ్రం చేసుకుని ఇళ్లకెళ్లే పని ఒకవైపు, ఆటోల్లో నీళ్లు కూడా తగ్గిపోయినా ప్రస్తుతం ఆటోలని మరమ్మతు చేయాలంటే ఎదురు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బడుగు జీవులమైన మాకు ఈ విధమైన ఆర్థిక కష్టం బుడమేరు వరద మిగిల్చింది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి విజయవాడ నగర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అయితే తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి నగరంలో కనబడుతుంది.